జాబ్లు ఇవాళ రేపు అవును. ఏమైపోయినాయి చాలా జాబ్లు uncertain లైఫ్ అయిపోయి. లైఫ్లు కూడా లైఫ్లో అంతే. కూడా అవును. ఇంకో బిగ్గెస్ట్ మీరు లైఫ్ చాలా మంచి పాయింట్ చెప్పారు. మ్మ్. ఇప్పుడు మనం తీసుకుంటాం మ్మ్. మేజర్గా ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ తీసుకుంటాం, సంథింగ్ గోస్ రాంగ్, మ్మ్. ఆ ఇన్సూరెన్స్ ఒకసారి సరిపోతుంది కానీ ఈఎంఐ మాత్రం మీకు చాలా బర్డెన్. అవును. హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే సపోజ్ మనం కట్టిన అమౌంట్ మనం కట్టలేదు అనుకోండి, ఇప్పుడు బ్యాలెన్స్ అది హౌస్ అనేది బ్యాంక్ వాళ్ళు జప్తు జప్తు చేస్తారు. చేస్తారు. అప్పుడు మీరు కట్టిన సేవింగ్స్ అంది మొత్తం వేస్ట్. వేస్ట్ అయిపోద్ది. అండ్ ఫ్యామిలీకి యూ డోంట్ హ్యావ్ ఎనీ షెల్టర్, దట్టు బర్డెన్ అంటే అయిపోద్ది. బర్డెన్ అయిపోతుంది. సో కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒకటి కంపల్సరీ. ఓకే. అండ్ మీరు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరపడకుండా మనం 10 years అవుతే పెద్ద పోయేదేం లేదు. ఓకే. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పీరియన్స్ తోనే వస్తాయి. బట్ ఆ టైంలో ఎవ్రీవన్ వాంట్ టు బై. మనం ఒక 10 years బ్యాక్ చూస్తే వీ వాంట్ టు బై. ఓకే. బట్ ద పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ సేస్ దట్ యూ కెన్ వెయిట్. సో మీ సజెషన్ ఏంటంటే 90-95% లోన్కి వెళ్ళకుండా Yes. 40-50% లోన్కి వెళ్తే మీరు బెటర్. ఎగ్జాక్ట్లీ ఆ రెంట్ అమౌంట్ ప్లస్ ఒక 20-30% మీరు యాడ్ చేసుకొని దాని వరకు ఈఎంఐ చూసుకొని ఓకే. ఒక 40% అయినా మన కాంట్రిబ్యూషన్ పెట్టుకొని 60% వీ కెన్ గో ఫర్ లోన్. అప్పుడు ఏమవుతుందంటే మీ శాలరీస్ అప్స్ అండ్ డౌన్ అయినా, సంథింగ్ గోస్ రాంగ్ అయినా కూడా ఓకే. అట్లీస్ట్ మీ ఇప్పుడు సంథింగ్ గోస్ రాంగ్ ఫ్యామిలీ కూడా సస్టైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ రెంట్ కొంచెం ప్లస్ మోడరేట్గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఓకే. అండ్ అప్పు చేసి అంత పెద్ద కొనాల్సిన తొందర అవసరమేం లేదు. సో కొంచెం ఒక 30-40% మనం బఫర్ పెట్టుకొని వెళ్తే మాత్రం దిస్ ఇస్ ఆల్వేస్ బెనిఫిషియల్, సేఫ్. ఓకే. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఒకవేళ 90-95% వెళ్తే మాత్రం యూ టేక్ బెటర్ హైయెస్ట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే రేపు సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ విల్ హ్యూజ్ బర్డెన్ అండ్ ఫ్యామిలీ. మన పర్సనల్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న అమౌంట్ తోని బ్యాంక్ విల్ పే ఎంటైర్ లోన్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు అవుట్ స్టాండింగ్ 50 లక్షలు ఉంది అనుకోండి, చిన్న అమౌంట్ తో మనం ఇన్సూరెన్స్ తో 50 లక్షలు బ్యాంక్ విల్ పే అండ్ దట్ విల్ బికమ్ ఫ్రీ. ఓకే. ఓకే. సో ఫ్యామిలీ కనీసం ఏమైనా ఇబ్బంది అవుతే కనీసం షెల్టర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే. ఓకే. సో దట్ ఈస్ ద మ్యాండేట్.